ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరామాలయం బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. కన్నుల విందువుగా పండు వెన్నెలలో కళ్యాణం జరపడం ఇక్కడ ఆనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. కళ్యాణోత్సవం సందర్భంగా ఒంటిమిట్టలో ఎట్టు చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. గత ఏడాది 3 లక్షల మంది భక్తులు రాముల వారి కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. ఈ ఏడాది 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం పౌర్ణమి రోజు పండు వెన్నెలలో జరుగుతుంది. ఆంజనేయుడు లేని ఏకైక రామాలయంగా ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో కళ్యాణోత్సవ ఘట్టానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. స్వామివారి కళ్యాణం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 మధ్య జరుగుతుంది. కళ్యాణోత్సవం తిలకించడం కోసం 47 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ముత్యాల తలంబ్రాలు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలయంలో సీతా రామ లక్ష్మణ విగ్రహాలు ఒకే శిలతో ఉండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో ఆలయంలోని మూల విరాట్టు విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఒకే శిలపై చెక్కారు. ఈ ఆలయంలో ఆంజనేయుడు ఉండకపోవడం కూడా ప్రత్యేకత. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి కలవక ముందే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతోంది. అదేవిధంగా టీటీడీ యంత్రాంగం వీళ్ళందరూ కూడా ఇక్కడ రాత్రి భావంలో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలని చెప్పేసి సమావేశం జరిగింది. గత నెల 9వ తారీఖు కూడా ఇక్కడే సమావేశం పెట్టుకున్నాం.